హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుధిర డైరీస్. సీతాకోక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక చిన్ని బటర్ఫ్లై కనిపిస్తేనే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, చేస్ చేయడానికి దాని వెంట పరిగెడుతూ వెళ్తుంటాం కదా. అలాంటిది ఒక వందల రకాల బటర్ఫ్లైస్ ఒకే దగ్గర చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో మరి మా బుజ్జమ్మకు కూడా బటర్ఫ్లై చేసింగ్ అంటే చాలా చాలా ఇష్టం తన చిన్నప్పటి నుండి. ఈ వీడియో కూడా తను 12 మంత్స్ బేబీగా ఉన్నప్పుడు, ఇది 1.5 ఇయర్లో 1 or 2 బటర్ఫ్లైస్ చూసినందుకే తను ఇంత సంబరపడిపోతుంటే మరి హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఒకే దగ్గర చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అందుకోసమే తీసుకెళ్ళాం బన్నేరుఘట్ట జూ పార్క్లో ఉన్న బటర్ఫ్లై పార్క్కి. తను ఎంత ఎగ్జైట్ అయిందో, ఎంజాయ్ చేసిందో క్యాప్చర్ చేసి మెమరీస్గా దాచుకోవడానికే ఈ వ్లాగ్ అనమాట. సో అలా జూ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేయగానే ఇలా బటర్ఫ్లై పార్క్కి వెళ్తున్నాము. అడల్ట్స్కి ఎంట్రీ టికెట్ 50 రూపీస్. సో టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఎంట్రన్స్లో మ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ విజిట్ చేయాల్సినవేమో 3 అనమాట. ఒకటేమో కన్జర్వేటరీ టూము, ఇంకోటి ఎగ్జిబిషన్ అండ్ ఆడియో విజువల్. ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ ఇదే అంట. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. అలానే కన్జర్వేటరీ టూము, మ్యూజియం, ఆడియో విజువల్ గురించి కూడా ఇచ్చారు. చూసారా మరి మా బుజ్జమ్మ ఎంత ఎగ్జైటెడ్గా పరిగెడుతుందో చూడ్డానికి. ఎలా ఉంది బటర్ఫ్లై? పట్టుకో, పట్టుకో, వదులు, పట్టుకో, అడ్డం చేత్తో. మళ్ళీ మళ్ళీ పట్టుకుందురా. ఇది వచ్చింది ఆడ కూర్చున్నది. అవి తీసుకుంటాను పూలకి. కన్జర్వేటరీ డోమ్ దాకా వెళ్ళేవే మొత్తం గార్డెన్ విత్ హోస్ట్ ప్లాంట్స్, నెక్టర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఒక హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ చూసాము. అండ్ షీ వాస్ ఎక్సైటెడ్ అలాంగ్ ద హోల్ వే టు జస్ట్ చేస్ దెమ్ అండ్ క్యాచ్ దెమ్. ఇదే కన్జర్వేటరీ డోము. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ టు 700 మీటర్స్ ఉంది ఎంట్రన్స్ నుండి. సో వెళ్దామా మరి ఇంకా బటర్ఫ్లై వరల్డ్లోకి. ఇదే కన్జర్వేటరీ డోమ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా బటర్ఫ్లైసే, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్, థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. మొత్తం న్యాచురల్గా కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టే ఉంది. ఆ వాటర్ ఫాల్ సౌండ్స్, ఈ థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉండడం తిరుగుతూ చాలా బాగా అనిపించింది. ఎట్లుంది నిన్న బటర్ఫ్లై పార్క్? అవునా, సరే పద ఇంకా చూద్దాం. సో ఇక్కడ బటర్ఫ్లైస్ నెక్టార్ సక్ చేయడానికి న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ 2 ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేశారు. అక్కడక్కడ ఫ్రూట్స్ అండ్ కొన్ని స్వీట్స్ కూడా పెట్టారనమాట ఈ బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి నెక్టార్ కోసం. మిన్ను బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ చెప్పు. Butterfly, butterfly, going out in the garden, dancing, dancing. ఎవరు నేర్పించారు? నేను నేర్చుకున్నామా? ఏ కరెక్ట్గా చెప్పు, ఎవరు నేర్పించారు? ఎవరు? అమ్మా, నిన్న చూడు చూడు, గోల్డెన్ ఫిష్ కూడా ఉంది చూడు.
ఇదిగో ఓ పైన డోమ్ చుట్టూ చాలా చాలా బటర్ఫ్లైస్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ కొలను ఇందులో ఫిషెస్ ఆ సౌండ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఏంటి మిన్ను మిన్ను అటువైపు చూడు, ఇంకా ఎన్ని ఫిషెస్ కనిపిస్తాయో. పద అటువైపు వెళ్దాం. అమ్మో చూడు మిన్ను, ఇక్కడ చూడు, అక్కడ పో, ఫిషెస్ ఉన్నాయి, పో. సో ఇక్కడ కంప్లీట్ లైఫ్ సైకిల్ని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ క్యాటర్ పిల్లర్స్కి ఫీడింగ్ అంతా ఎక్స్క్లూజివ్గా వీళ్ళే చేసుకుంటారు. ఓ పోలీసు చూడు. ఏమి అవి తింటాందా? ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ప్యూపాస్ ఉంటాయి కదా, అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు వాటికి తగిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి. ఇది బటర్ఫ్లై ఎగ్జిబిషన్. మా బుజ్జమ్మకి ఇదంతా బోర్ కొట్టేసింది, సో పార్కు అని ఏడుస్తుంటే బయట ప్లే ఏరియాకి తీసుకెళ్లారు. ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్స్, ఎంత బాగున్నాయో కదా. సో ఈ ఎగ్జిబిషన్ బేసిక్గా ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ పర్పస్ అనమాట. సో బటర్ఫ్లైస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అండ్ ఇన్సెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ గురించి అంతా ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న బగ్స్, మోత్స్, బటర్ఫ్లైస్ అన్నీ రియల్వే. చనిపోయిన తర్వాత ఇలా ప్రిజర్వ్ చేసి ఉంచారు డిస్ప్లే కోసము. అవన్నీ చనిపోయిండేవి పెట్టారు కదా చింటూ. అమ్మో చూడు అసలు. ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ మోత్స్, బటర్ఫ్లైస్, వాస్ప్స్ అసలు మనం రియల్ లైఫ్లో చూసుంటామో లేదో అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడూ చూడలేదు. సో బేసిక్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఇవి మనం ఇన్ జనరల్ బయట చూస్తుంటాం కదా, అవి థ్రెటనింగ్ టైప్ అంట. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి. కొన్ని అయితే ఇలా ఫ్లవర్స్ లాగా ఎంత బాగా డెకరేట్ చేశారో. అన్నీ ఒకే కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఒక దగ్గర ప్రిజర్వ్ చేసి ఉంచారు. హౌ ఫ్యాసినేటింగ్ కదా, ఇలా యూనిక్ ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకోవడము, చూడడము చాలా బాగా అనిపించింది. చూడండి, బటర్ఫ్లైస్ వాటి యాంటెనాస్తో స్మెల్ చేస్తాయంట. అసలు ఈ ఇన్ఫర్మేషనే తెలియదు నాకు ఇప్పటి వరకు ఇక్కడ చూసేదాకా. అండ్ టేస్ట్ ఏమో వాటి ఫీట్తోని తెలుసుకుంటాయంట, నెక్టార్ టేస్ట్. సో ఇక్కడ చూపిస్తుంది మైక్రోస్కోపిక్ వ్యూ, అంటే మన హ్యూమన్ ఐకి ఎలా కనిపిస్తుంది అండ్ బటర్ఫ్లై ఐకి ఎలా కనిపిస్తుంది అని. ఫ్లవర్స్ ఇవేవి వాటికి క్లియర్గా కనిపించవు, బ్లరీ విజన్ ఉంటుందంట వాటికి. మళ్ళీ మాట్లాడతారు. సో ఇదేమో బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంతా, ఫ్రమ్ ఎగ్, లార్వా, ప్యూపా అండ్ బటర్ఫ్లైగా కన్వర్ట్ అయ్యేంత వరకు 4 స్టేజెస్.
సో ఎక్కువగా బటర్ఫ్లై రేరింగ్, బటర్ఫ్లై మెయింటెనెన్సే స్పెసిఫిక్ ఇక్కడ, కానీ వేరే ఇన్సెక్ట్స్ కూడా ప్రిజర్వ్ చేసి ఉంచారు. Hey, butterfly khoi dicho na that butterfly. సో ఇక్కడ మనం 3 చూసాం కదా, ఇది లాస్ట్ ఆడియో విజువల్. ఒక కైండ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ వేర్ వి గెట్ యూనిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ బటర్ఫ్లైస్ ఇది. సో అలా బటర్ఫ్లై వరల్డ్ నుండి బయటికి రాగానే ఇలా ఆడుతూ కనిపించింది మా బుజ్జమ్మ, ఎంజాయ్ చేస్తుంది. యాపిల్ తినేసి ఇంటికి పోదాం నిన్ను. మీ ఇంటికి వెళ్దామా ఇంకా? ఏం చేస్తావు ఇక్కడే ఉండి? ఏం చేస్తావు ఇంకా? సరే, ఇంకో 5 minutes అయితే వెళ్ళిపోదాం. Follow Sudhira Diaries. ఈ వీడియో ప్రీక్వెల్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ మెయిన్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. టు సబ్స్క్రైబ్ సుధిరా డైరీస్.